అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద పిచ్చుక తన చిన్న పిల్లలతో ఒక గూడు మీద నివసిస్తూ ఉండేది. అది ఆనందంగా అలా కాలం గడుపుతూ ఉంది. అలా ఉండగా ఒకరోజు వర్షం పడింది, రైన్ పడింది అన్నమాట. ఆ వర్షానికి బాగా విపరీతంగా పడుతుందేమో, రైన్ అన్నమాట, రైన్ పడుతుంది. దానికి ఆ చెట్టు మీద ఉన్న గూడు చెల్లాచెదురైపోయింది. చూసారా, గూడు పిల్లలు చెల్లాచెదురుగా పడిపోయినాయి. పిచ్చుక పాపం దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ నిలబడింది. అప్పుడు స్పారో అంటే పిచ్చుక ఏడుస్తూ తన పిల్లల ఇద్దరిని తీసుకుని కాకమ్మ ఇంటికి బయలుదేరింది. కాకమ్మ అంటే క్రో ఇంటికి బయలుదేరింది. అక్కడ కాకి ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. కాకమ్మ తలుపు తీయి, నా ఇల్లు వర్షం వచ్చి కూలిపోయింది. నువ్వు ఈ రాత్రికి నీ ఇంటిలో తలదాచుకుంటాము, తలుపు తీయవా? నా పిల్లలు వణుకుపోతున్నారు, తలుపు తీయి కాకమ్మ. లేదు, నేను తలుపు తీయను. నా పిల్లలు ఇప్పుడే పడుకున్నారు. నేను తలుపు తీస్తే చల్లగాలికి వాళ్ళు లెగుస్తారు. నువ్వు వెళ్ళు నీ దిక్కు తోచిన చోటకి. చూసారా పిల్లలు, మరి క్రోది ఎంత బ్యాడ్ మేనర్సో, చెడ్డ స్వభావం కదా. పాపం పిల్లలకి చిన్న చోటు ఇవ్వలేదు, అంటే హెల్ప్ చేయలేదు స్పారోస్కి. అప్పుడు స్పారోస్ ఏం చేసినాయి? స్పారో ఏడుస్తూ తన పిల్లలిద్దరినీ తీసుకుని అలాగా కొత్త ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళి నివాసం ఉన్నాయి. చూసారా, వాటికి కొత్త ఇల్లు, న్యూ హోమ్. కాకి చిన్న చోటు ఇవ్వలేదని ఏమీ అలా బాధపడుతూ కొత్త ఇంటికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాయి. ఇలా ఉంటుండగా ఒకరోజు మళ్ళీ గాలి వర్షం బాగా పడిపోయింది. బాగా పెద్ద ఎత్తున గాలి వర్షం పడిపోయింది. ఆ గాలి వానకి కాకమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పుడు కాకి ఇంటిని కోల్పోయి దిక్కులేని దానిలాగా నిలబడింది. అప్పుడు ఆ పిల్లలిద్దరినీ తీసుకుని అలా నడుచుకుంటూ పిచ్చికమ్మ ఇంటికి వెళ్ళింది. గుర్తుందా పిల్లలు? ఇదివరకు పిచ్చికమ్మ కూడా అలానే కాకమ్మ ఇంటికి వచ్చింది కదా. ఇప్పుడు వర్షానికి కాకి గూడు చెదిరిపోయింది. అందుకని వచ్చి పిచ్చికమ్మ ఇంటి తలుపు కొట్టింది. పిచ్చికమ్మ తలుపు తీయి, వర్షానికి నేను నా పిల్లలు తడిచిపోతున్నాం. ఆ గాలికి నా ఇల్లు కూలిపోయింది, తలుపు తీయవా? ఎవరు తలుపు కొడుతున్నారు? నేను పిచ్చికమ్మ, కాకమ్మని. వస్తున్నాను, తలుపు తీస్తాను. అప్పుడు పిచ్చుకమ్మ తలుపు తీసి కాకిని దాని పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. నీ ఇల్లు మళ్ళీ కట్టుకునేంత వరకు నువ్వు ఇంట్లోనే తలదాచుకో. మనం ఒక చోటే ఉందాం. అప్పుడు కాకి సిగ్గుతో తల వంచుకుంది. ఎందుకో తెలుసా? గతంలో అలాగే తప్పు చేసింది కదా. పిచ్చికమ్మ తన ఇంటికి వచ్చినప్పుడు తను చిన్న చోటు ఇవ్వలేదు కదా, అందుకని సిగ్గుతో తల వంచుకుంది. క్షమించు పిచ్చికమ్మ, క్షమించు. గతంలో నువ్వు నా దగ్గరికి ఇదే పరిస్థితుల్లో వచ్చావు, కానీ నేను రానివ్వలేదు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. పర్వాలేదు కాకమ్మ, ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండు నాతో పాటుగా. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం పిచ్చికమ్మ. ఇకపై నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు. అప్పుడు ఆ ఇంట్లో పిచ్చుక తన పిల్లలతో, కాకి తన పిల్లలతో అందరూ హాయిగా ఉన్నాయి. చూసారా పిల్లలు, మరి
చెడ్డ చేసినప్పుడు కూడా పిచ్చుక హాని చేయలేదు. అందుకే మనకు ఎవరు చెడ్డ చేసినా వాళ్ళ మేలు కోరాలి, మంచి చేసినా మేలు కోరాలి, చెడ్డ చేసినా మేలు కోరాలి.